రైట్, నమస్తే. ధర్నా చౌక్లో తెలంగాణ ఆదివాసీ గిరిజనులు కూడా ధర్నా చేపడతా ఉన్నారు. సో మన ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏందని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు ఈ ధర్నా చెప్పడానికి గల కారణం ఏంటి? గిరిజనుల సమస్యలు ఏంటి అసలు? ఆదివాసీలు చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. వాళ్ళ గోడు చెప్పుకోవడానికి వాళ్ళ రాష్ట్రంలో ఆదివాసీలకు ఒక మంత్రి లేడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేరు. అంతేకాదు గిరిజన సలహా మండలి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాలు కూడా లేవు. కాబట్టి గిరిజన అడ్వైజరీ కమిటీలో ఎవరుంటారు? గిరిజన ఎమ్మెల్యేలు ఉంటారు. అది సమావేశాలు జరపట్లేదు. ఐటీడీఏలు ఉంటాయి, ఐటీడీఏలో పాలక మండలి సమావేశాలు పెట్టాలా, అవి జరగట్లేదు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా పోడు భూముల విషయంలో రోడ్డు మ్యాప్ ప్రకటించలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ స్వయంగా చూస్తున్నారు. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా కూడా ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా సీతక్క గారికి కూడా తెలుసు. దయచేసి మేము అడిగేది ఏంటంటే, పోడు భూములకు హక్కుపత్రాలు మీరు ఇస్తారా ఇవ్వరా, అది మీరు చెప్పండి. అధికారంలో రాకముందు వీళ్ళందరూ చెప్పారు కదా, అధికారంలో రాగానే పోడు భూమి పట్టాలు ఇస్తాము, అయితే గిరిజనులకు ఆదివాసీ గిరిజనులకు వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ వాళ్ళకి చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? అది ఒక రకంగా నిర్లక్ష్యమా, లేకపోతే ఆనాడు ఏదో చెప్పాలని చెప్పారా తెలియదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 8 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఆయన 4 లక్షల ఎకరాలకు ఇచ్చాడు. అంటే ఈ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు రావాలి. కానీ ఆయన 4 లక్షలకి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి వీళ్ళు 4 లక్షలు కాదు, 4 ఎకరాల కన్నా ఇవ్వాలి కదా. అంటే ఆ రకంగా ఇవ్వట్లేదు. 4 ఎకరాలకు ఇమ్మని కాదు. ఆ రోజు ఏం చెప్పారంటే చాలా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అసలు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఇచ్చేస్తా ఉన్నారు. అంతటి తాగలేదు. నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఎవరికి ఇవ్వలేదుగా. ఇప్పుడు గిరిజనులు ఉన్న ఏదో ములుగు జిల్లాకున్న మంత్రివర్యులు ఉన్నారు సీతక్క గారు, మరి సీతక్క గారిని కలిసే ప్రయత్నం చేశారు. మరి దీని మీద ఎందుకు సీతక్క గారు మాట్లాడలేదు కాబట్టి ఏం చెప్తారు? సీతక్క గారు స్వయంగా అనేక మీటింగులలో మాట్లాడారు. అదేవిధంగా వలస ఆదివాసీలకు కూడా హామీ ఇచ్చారు. సీతక్క గారి సొంత జిల్లాలో వలస ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు లేవు. ఆ విషయం ఆమె గారికి తెలుసు. వాళ్ళ ఊళ్ళకి పోయింది, వాళ్ళకి హామీ కూడా ఇచ్చారు. పోడు భూముల సాగుదారుల గురించి కూడా సీతక్క గారికి తెలుసు, వారు హామీ ఇచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక మీటింగ్ చేశారు. సీతక్క గారు, వెడమ బొజ్జు గారు, వీళ్ళందరూ కలిసి చేశారు. ఆ మీటింగ్లో ఎక్కడ కూడా పోడు భూములకి పట్టాలు, పోడు భూములు సాగు చేసుకునే వాళ్ళకి రైతు భరోసా, ఇలాంటివి ఏమీ చర్చకు రాలే. వేరే రైతు బంధు కానీ రుణమాఫీ అయినా పడుతుందా సార్? అవుతుందా? అదైనా అమల్లోకి వస్తుందా? లేదు. ఇవాళ అంతమంది రారు. ఇవాళ మేము ఏదో 200 మందితో రండి అని చెప్పాం, కానీ ఇవాళ 1000 మంది వచ్చారు. మీరు చూస్తున్నారు జనంలో అసంతృప్తి బాగా ఉంది. వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. కాబట్టి ప్రభుత్వం ఏమంటా ఉంది, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసేసాము, రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తున్నాం అంటారు. ఇదంతా నిజమే, వాస్తవమే అంటారా? ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఇందాక నేను చేతులు ఎత్తమన్నాం, కావాలంటే మళ్ళీ మేము చేతులు ఎత్తిపిస్తాం. రైతు భరోసా, అదే రైతు రుణమాఫీ ఎంతమందికి జరిగిందో చెప్తాను. రుణమాఫీ జరగని వాళ్ళందరూ ఇవాళ ధర్నాకు వచ్చారు. జిల్లాల్లో కూడా రుణమాఫీ కావాలని చెప్పి అడుగుతా ఉంటే కొన్ని వేల మంది జనం వస్తున్నారు. కాబట్టి ఇవాళ రుణమాఫీ అనేది ఆదివాసీలకి వర్తించదా అనేది ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్ మీద పేరుంది, రెవెన్యూ పట్టా మీద పేరుంది, కానీ వ్యవసాయ అధికారులు పేరు తప్పు రాశారు. అన్నిట్లో పేరు ఒకలాగే ఉంది. వ్యవసాయ అధికారులు తప్పు కావాలని రాశారా, నిర్లక్ష్యంతో రాశారా తెలియదు. ఇలా అది చూపించి కరెక్ట్గా ఉన్నాయని వదిలేసి కొత్తగా రాసిన దాన్ని చూపించి మీకు రుణ విమోచన లేదని చెప్పేసి అంటున్నారు. ఇది దుర్మార్గం కదా. కాబట్టి రైతు రుణమాఫీ గురించి గ్రామ సభలు పెట్టి వాళ్ళకి రైతు రుణమాఫీని అమలు చేయడం కోసం పూనుకుంటే న్యాయం జరుగుద్ది తప్ప పైపైన రుణమాఫీ చేస్తే కాదు. రుణమాఫీ అనేది ఆదివాసీ ప్రాంతాల నుంచి ప్రారంభించాలి. 6 గ్యారంటీలు అనేవి ఆదివాసీ ప్రాంతాల్లో నుంచి. ఇవాళ మా ధర్నా ఏంటంటే, అక్కడ కరెక్ట్ అయిన నిరుపేదలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు అటుంటారు. అందుకని మీరు నగరాల నుంచి పట్టణాల నుంచి ఇవ్వద్దంటలే. మేము హామీల అమలు అనేది ఎక్కడ మొదలు పెడతారంటే అడవి నుంచి మొదలు పెట్టండి. మీరు నీడీ పీపుల్ దగ్గర చేసినట్టు అయింది. కాబట్టి మీ 6 గ్యారంటీలు, మీ రైతు రుణమాఫీ, రైతు భరోసా ఆదివాసీ ప్రాంతాల నుంచి, అడవి బిడ్డల నుంచి మొదలు పెట్టండి. నిజమైనటువంటి న్యాయం చేసే వాళ్ళు అవుతారు అనేది ఇవాళ మా ధర్నా యొక్క సారాంశం.
ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు విషయంలో చూసుకున్నా కూడా మహిళలకి కేటాయించిన విషయంలో కూడా బస్సులు కూడా ఫ్రీ బస్సు అంటా ఉన్నారు. సో మరి ఇట్లాంటి గిరిజన ప్రాంతాలకు బస్సుల ఫెసిలిటీ అనేది ఉందా సార్? ఇంకోటి ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, వీటి సంగతి ఏందో సార్? ఇవాళ ఫ్రీ బస్ సౌకర్యం మంచిదే, కానీ ఆ బస్సులను తీసేశారుగా. ఉన్న బస్సులన్నీ తీసేయటం వల్ల ఆ ఫ్రీ బస్ అనేది అందకుండా అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఎక్స్ప్రెస్లు తీసేశారు, అన్ని సూపర్ లగ్జరీలు, డీలక్స్లు, హైటెక్ బస్సులే ఉన్నాయి. మరి నిజమైనటువంటి లబ్ధిదారులు లబ్ధి పొందాలి అంటే ఏం కావాలా? ఆ బస్సులు అనేవి మళ్ళీ పునరుద్ధరించాలి. ఎంతమంది ప్రయాణికులకు అవసరమైతే అంతమందికి బస్సు సౌకర్యం ఉండాలా. వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులన్నీ ఎత్తేశారు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులన్నీ ఉంటేనే కదా బస్సు మాపి వర్తించేది ఆ టికెట్ ఫ్రీ అనేది. కాబట్టి ఉన్న సదుపాయాలు కత్తిరించి మేము ఇచ్చామంటే ఆ పథకం మంచిదే, అది 50% అమలు జరుగుతుంది, కానీ మరి మిగతా 50% అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయింది, ప్రజాపాలన అంటా ఉన్నారు ఒక పక్క. మరి ప్రజాపాలన ఏమైనా కనిపిస్తుందా? ఏం చెప్తారు దీని మీద? ఇవాళ ఓడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వకుండా ప్రజాపాలన, అడవి బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజాపాలన, అడవి బిడ్డలకి మంచినీళ్లు, రోడ్లు, ఇలా రోడ్లు ఫారెస్ట్ రోడ్ వేయనీయట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? అదేవిధంగా 3 ఫేజ్ కరెంటు వేయనీయట్లేదు, బోర్వెల్స్ వేయనీయట్లేదు, అన్నిటికీ అడ్డం పడుతున్నాడు ఆ ఫారెస్ట్ రోడ్. మరి దాన్ని ప్రజాపాలన అడ్డుకోవాలిగా. ప్రజాపాలన ఏం చేయాలి? ఫారెస్ట్ వాళ్ళ యొక్క ఆగడాలని అడ్డుకోవాలి. మీరు ఎందుకు అడ్డం పడుతున్నారని చెప్పి అడ్డుకోవాలి. నేను అడుగుతున్నా, ఈ ప్రజాపాలన మొదలైన తర్వాత ఫారెస్ట్ వాళ్ళ ఆటంకాలు ఏంటి, ఎందుకు రోడ్లు కరెంటు ఆగిపోతున్నాయి అనే దాని మీద మీరు సమీక్ష పెట్టారా? పెట్టండి, సమీక్ష పెట్టండి. ఐటీడీఏ, రెవెన్యూ, ఫారెస్టు, మీరు అన్ని శాఖలు కలిపి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకు మా రోడ్లు పెండింగ్లో ఉంటున్నాయి? మీరు నేషనల్ హైవేలు వేసుకుంటున్నారు కదా, స్టేట్ హైవేలు వేసుకుంటున్నారు కదా, మరి మా ఆదివాసీ గూడాలకి రోడ్లు వద్దా? రోడ్లు అక్కర్లేదా? మరి మీరు ఆదివాసీల యొక్క ఓట్లు మీకు వేయలేదా? మీరు గెలిచిందంతా ఎవరు? ఆదివాసీలకు రిజర్వేషన్ చేసిన అన్ని సీట్లలో 1-2 తప్ప అన్నిట్లో కాంగ్రెస్ గెలిచింది. మరి కాంగ్రెస్ రుణం తీర్చుకోవద్దా? కాంగ్రెస్ గిరిజనులందరూ 15 సీట్లుంటే 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఆ రుణం మీరు తీర్చుకోవద్దా? మరి తెలుగుదేశం తరఫున, మన బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా మీ దాంట్లోకే వచ్చాడు. మరి వాళ్ళందరూ మీ కాడే ఉన్నారు కదా, మరి మీకు వాళ్ళని మీరు పట్టరా? మీ గవర్నమెంటు మనుగడలో ఉండటానికి కారణమైనటువంటి సీట్లు ఆ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లే, అవి లేకుండా మీరెందుకు? కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు సార్? డిమాండ్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఆదివాసీలకి చాలా సహనం ఉంటుంది, కానీ ఆ సహనం కనుక కోల్పోతే అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి గతంలో ప్రభుత్వాలు కూడా ఈ రిజర్వేషన్ సీట్లలో ఓడిపోయే ప్రభుత్వాలు మారిపోయినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు కనుక అమలు చేయకపోతే ఐటీడీఏ స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో ఈ పోరాటాలు మరింత ఉధృతం అవుతాయి. ఆదివాసీల్లో ఉన్నటువంటి ఆగ్రహం చూస్తే అది అంతం కాదు, ఇది ఆరంభం. కాబట్టి మీరు ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని మీరు పరిగణలో తీసుకొని మంత్రి మండలి, అసెంబ్లీ ప్రత్యేకంగా ఆదివాసీల సమస్యలు చర్చించడం కోసం ప్రత్యేకంగా 1 రోజు 2 రోజులు అసెంబ్లీలో కేటాయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.